డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ఈరోజు మనం చూడబోయే సంబంధం ఏమిటని గమనించితే, సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ 4వ భావానికి ఏర్పరచగలిగే తాకడులు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీని చెప్పగలిగే గ్రహ విషయాలు ఏమిటి అనే దాని గురించి మనం చూడబోతున్నాం. అయితే సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీని చెప్పగలిగే గ్రహాలు 2. ఒకటి కేతువు. ఎందుకంటే కేతువు అనే గ్రహము సూర్యుని యొక్క కర్మరిషిని చెప్తుంది. ఎందుకంటే కేతు పుట్టినటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రం. కనుక ఈ 4వ భావములో కేతువు అనే గ్రహము అమరి ఉండడం, లేదా 4వ భావాధిపతితో చాలా తక్కువ డిగ్రీల్లో కేతువు అనే గ్రహం అమరి ఉండడం, అప్పుడు సూర్యుని యొక్క కర్మరిష్టి ఎవరిని బాధిస్తుంది, ఎవరిని తాకడలకు గురి చేస్తుంది అని మనం గమనించినట్లయితే, 4వ భావానికి తాకడలను, 4వ భావానికి సూర్యుని యొక్క శాపాన్ని, సూర్యుని యొక్క కర్మరిష్టిని, సూర్యుని యొక్క దోషాన్ని మరియు బాధింపును ఏర్పరుస్తుందని అర్థం. అవునా? ఇప్పుడు బాగా గమనించండి. దీనినే నేను ఇంకొక ఫార్మేట్లో చెప్తాను. అదేమిటంటే 4వ భావము, 4వ భావాధిపతి సూర్యుని యొక్క కర్మరిష్టి నక్షత్రాలైనటువంటి అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలలో అలాగని అమరితే, ఉదాహరణకి మీ జాతకంలో లగ్నము నుండి 4వ భావము, 4వ భావాధిపతి అశ్విని లేదా ఆశ్లేష లేదా అనురాధ లేదా పూర్వభద్ర నక్షత్రాలలో ఏదో ఒక దాంట్లోకి వెళ్ళి అమరితే, అప్పుడు ఖచ్చితంగా ఈ 4వ భావము, 4వ భావాధిపతికి సూర్యుని యొక్క కర్మరిష్టి వచ్చేసిందని అర్థం. అవునా? ఇది కాకుండా 4వ భావము, 4వ భావాధిపతితో సూర్యుని యొక్క కర్మ ఎలా వస్తుందంటే, 12వ భావము, 12వ భావాధిపతి సంబంధం. అంటే ఎలాగంటే 12వ భావాధిపతి వెళ్ళి 4వ భావంలో ఉండడం, లేదా 4వ భావాధిపతితో 12వ భావాధిపతి కలిసి ఉండడం. ఇప్పుడు ఎవరెవరి జాతకాలలో ఒకవేళ రాశి పడిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఏదో ఒకటి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు ఈ విధమైనటువంటి సూర్యుని కర్మరిష్టి కలిగిన నక్షత్రాల్లో అమరి ఉంటుందో, వారికి ఈ సూర్యుని యొక్క శాపం కానీ, సూర్యుని యొక్క దోషం కానీ ఏ విధంగా పనిచేస్తుందంటే, కేతువు 4వ భావంలో ఉంటే, లేదా 4వ భావాధిపతితో కేతువు సంబంధపడి ఉన్న ఇలాంటి విషయాలు మనం 2 గురించి చెప్పాం కదా, 2 విషయాలు. దాంతో పోల్చినట్లయితే 12వ భావాధిపతి 4వ భావంలో ఉన్నా కానీ, లేదా ఇది 4వ భావం మూలంగానే ఈ యొక్క సూర్యుని కర్మరిష్టి పనిచేస్తుందని మనం చెప్పుకున్నాం. అంటే 2 విధాలుగా చెప్పుకుంటున్నాం. అది ఎలాగంటే, ఈ సూర్యుని కర్మరిష్టికి 4వ భావానికి ఏమి సంబంధము అని మీకు క్వశ్చన్ ఏర్పడవచ్చు.
ఈ 4వ భావం అనేది ఎవరంటే తల్లికి సంబంధించినటువంటి విషయము. అంతేకాకుండా 4వ భావం అనేది ఇల్లు, భూమి, ఆస్తిపాస్తులు, విద్య, వాహనము, సుఖము, అందులో చర స్థిరాస్తులు వీటన్నిటిని కూడాను చెప్పగలిగే స్థానం ఏదంటే 4వ భావం. అవునా? ఆ స్థానంలో ఎళ్లి కేతువు లేదా 12వ భావాధిపతి అమరి ఉండడం. అంటే 4వ భావాధిపతి వెళ్లి 12వ భావంలో ఉండడము, లేదా 12వ భావాధిపతి వెళ్లి 4వ భావంలో ఉండడం, లేదా 4వ భావంలోనే కేతు ఉండడము, లేదా కేతువు 4వ భావాధిపతితో కలిసి ఉండడం. ఇలాగుంటే అంటే 4వ భావంతో సూర్యుని కర్మారిష్టి కలిసిపోయిందని అర్థం కదా! అప్పుడు ఇది ఎటువంటి బాధింపుని ఏర్పరుస్తుందని అడిగితే, ముఖ్యంగా మీ యొక్క ఇల్లు గాని, భూమి, విద్య, వాహనము, ఆస్తిపాస్తులు గాని, అందులో 2 రకాలు చర స్థిరాస్తులు, సుఖము వీటన్నిటికి కూడాను సూర్యుని యొక్క కారకత్వంలో మూలంగానే ఇక్కడ చిక్కులు, గొడవలు, అనేకమైన సమస్యలు ఏర్పడతాయి అనేది ఒక విషయం. అది కూడాను ఎవరి మూలంగా వస్తుందంటున్నాము? తండ్రి, అలాగే యజమానిగా ఉన్నా గాని, మెయిన్‌గా మనం ఏం చెప్తామంటే, వీటన్నిటికి ప్రభుత్వము ద్వారా గూడా చిక్కులొస్తాయి. రాజకీయ నాయకుల ద్వారా గూడా చిక్కులు, గొడవలు ఏర్పడతాయి. చాలా వరకు ఈ పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు, లేదా ప్రైవేట్ ప్రాపర్టీ అని 2 ఉంటాయి గదా! అంటే ఒక పర్సన్ యొక్క ఆస్తి, అది ఒక రోడ్డు పక్కనే వచ్చేసిందనుకోండి. అక్కడ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. అప్పుడు ఈ స్థానంలో గవర్నమెంట్ ప్రాజెక్ట్ రాబోతుందని చెప్పి చాలామంది మనం చూస్తుంటాము. వారి యొక్క ఆస్తుల్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లాక్కుంటుంది. అంటే ప్రభుత్వము చేత లాక్కోవడం అనేది జరిగుంటుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అది ఈరోజు, రేపు జరిగే విషయాలు కావు. ఇది చాలా కాలంగానే జరుగుతున్నటువంటి విషయం. మీరు కూడాను ఇది అనుభవంలో పొందుంటారు. మీకు కూడా తెలిసుంటుంది. చాలామంది ఈ అనుభవాన్ని దాటుకొని వచ్చి అవస్థలు పడి ఉంటారు గూడా. మరికొంతమందైతే పక్కన వారికి అనుభవించినటువంటి అనుభవం ఉంటుంది గదా! అనుభవం జరిగుంటుంది. దాన్ని వీరు చూసుంటారు గూడా. మెయిన్‌గా మనం ఏం చేస్తామంటే కొంత స్థలాన్ని మెయిన్‌గా ఉంటే మెయిన్ రోడ్‌లో ఉంటే లేదా కమర్షియల్‌గా మనం స్థలాన్ని కొనాలని ప్రయత్నం చేస్తాం ఎవరైనా గాని. అలా మెయిన్‌గా ఉన్న చోట స్థలాన్ని తీసుకున్నటువంటి వారికి మనం చూసినట్లయితే ఈ స్థానాల్లో ఒక బ్రిడ్జ్ రాబోతుంది. లేదా మెట్రో లైన్ రాబోతుంది. అదేవిధంగా మీ రోడ్డుకి మించి వచ్చేసి కట్టేశారు, అంగడి పెట్టేశారు అని చెప్పి ఆ షాప్‌ని కూల్చేయడము రోజు మన టీవీల్లో గాని, అలాగే వార్తల్లో గూడా వింటుంటాం. లేదా రోడ్డు వెడల్పు చేయబోతున్నాము. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల రోడ్డుని వెడల్పు చేస్తున్నామని చెప్పి ఆ ప్లేస్‌లో కొంత భాగాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లాగేసుకుంటుంది. అలాగా లాక్కుంది అంటే ప్రభుత్వం చేత అంగీకారం లేకుండా మీరు ఇక్కడ నివసిస్తున్నటువంటి విషయాన్ని మనకు అది చెప్పకనే చెప్పేస్తుంది. అంటే దీనికి పట్టా లేదు, ఈసీ లేదు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలము, ఇది మీకు సంబంధించింది కాదు, దానికి తగ్గ కాలము ముగిసిపోయింది. ఒకవేళ లీజుకి తీసుకున్నా గానీ ఖాళీ చేయండి అని చెప్పి అలా వారిని అప్రూవల్ పరిచి ప్రభుత్వము ఏం చేస్తుందంటే ఆ స్థలాన్ని తీసుకునేస్తుంది. లేదంటే లాక్కోవడము జరుగుతుంది. ఊరటగా వాళ్ళేం కాంప్రమైజేషన్ అంటారు. అంటే కాంప్రమైజేషన్ అంటే ఏంటంటే దానికి తగ్గట్టుగా ఆహ్,
తాత్కాలికంగా వాళ్ళకి ఏదో ఉపశమనం కలిగిస్తారు. అదేంటంటే మీకు కావాలంటే మీరు తాత్కాలికంగా నివసించడానికి స్థలాన్ని చూపిస్తాము. లేదా వేరే ప్రదేశంలో స్థలం చూపిస్తామని చెప్పి, సకాలంలో దాన్ని గూడాను వాళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం ఏం జేస్తుందంటే, వీరి స్థలాన్ని లాక్కునేస్తుంది. అంటే ఏమిటి? ఇంటికి గాని, లేదా ఒట్టి స్థలమైనా ఉన్నా గాని, అంటే ఇంటి స్థలమైనా కావచ్చు, లేదా ఒట్టి స్థలమైనా కావచ్చు, లాగేసుకుంటుంది. ఇలా ఎవరెవరికంతా గవర్నమెంట్ సంబంధ విషయాల్లో, అంటే గవర్నమెంట్ మూలంగా ఈ స్థలాన్ని పోగొట్టుకుంటారో, ఇలాగా ఎవరెవరంతా కూడా ప్రభుత్వం మూలంగా ఇల్లు, భూమి, ఆస్తిపాస్తులు, వాహనము ఇలాంటి సంబంధించినటువంటి సమస్యని అనుభవించినటువంటి వారుగా ఉంటారో, లేదా ఇప్పుడు అనుభవిస్తుంటారో, నిశ్చయంగా వారి వారి జాతకాలను చూడండి. తీసి చూడండి. మీ చేతిలోకి తీసుకొని ఒకసారి పరిశీలించండి. ఎయిదర్ 4వ భావము లేదా 4వ భావాధిపతి కేతువుతో సంబంధపడి ఉంటుందండి. అలాగే కేతువు 4వ ఇంట్లో లేదా 4వ భావాధిపతితోనే సంబంధపడి ఉంటుంది. లేదా 4వ భావాధిపతి 12వ భావంలో ఉండడం గానీ, లేదా 12వ భావాధిపతి 4వ భావంలో ఉండడం గానీ, లేదా 4వ భావాధిపతి 12వ భావాధిపతి కలిసి ఒక చోట ఉండడము, ఒకరొకరు దృష్టులతో చూసుకోవడము, ఇవన్నీ కూడా జరిగుంటాయి వారి జాతకంలో. ఎందుకంటే సూర్యుని కర్మను చెప్పే భావం 12వ భావము, 12వ భావాధిపతి. గ్రహాల్లో కేతువు. అప్పుడు ఈ 12వ భావము, 12వ భావాధిపతి మరియు కేతువు 4వ భావము, 4వ భావాధిపతితో సంబంధపడేటప్పుడు ఖచ్చితంగా వీరికి సంబంధించినటువంటి పేరుపైనటువంటి ఏదైనా ఆస్తి అనేది ఉంటే, ఏదేని ఆస్తి గాని ఉంటే, ఆ ఆస్తిని ప్రభుత్వము లాక్కోవడం గానీ, లేదా ప్రభుత్వ చిక్కుల్లో ఇరుక్కోవడం గానీ జరుగుతుందని నేను చెప్తున్నాను. దీని అర్థం అదే. దీనిలో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఎవరికుంటుంది? అంటే నార్మల్‌గా సూర్యకర్మారిష్టి గాని, సూర్య దోషం గాని, సూర్య శాపం లేనటువంటి వారు అంత స్థాయిలో ఇబ్బంది పడి ఉండరు. అంటే ఎలాగంటే వారి రాశి పడిన నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు లేకుండా ఒక 4వ భావంతో మాత్రమే సూర్యుని కర్మారిష్టి ఉంటే అంతగా గొప్పగా ఎఫెక్ట్ అనేది ఉండదు. అలా కాకుండా ఎవరెవరికంతా రాశి పడిన నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఏదేని ఒకటి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు పడి ఉంటుందో వారికి దీని యొక్క బాధింపు అనేది ఇంకా అధికంగా ఉంటుంది. అప్పుడు వీరి జాతకంలోనే 4వ భావంలో కేతువు లేదా 4వ భావాధిపతితో కేతువు, 4వ భావంలో 12వ భావాధిపతి ఉండడము, 12వ భావంలో వచ్చి 4వ భావాధిపతి వెళ్లి కూర్చోనడము, ఒకరినొకరు దృష్టిలో చూసుకోవడం ఇలాగ జరిగి ఉంటే చాలా జాగ్రత్తగా ఆస్తిపాస్తుల విషయంలో వీరు గమనించాలి, హెచ్చరికగా ఉండాలి. ఎందుకంటే ఏ ఏరియాలోనైతే వీరు స్థలం కొంటారో ఆ ఏరియాలోనే ప్రభుత్వం ఏం చేస్తుంది, పని కట్టుకొని ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్‌ని అక్కడ ఏర్పాటు చేయడానికి 200% అవకాశాన్ని కలిగిస్తుంది. ఇదే కర్మ అనేది. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రెస్ అన్నట్టుగా మనకు ఏదో కష్టపడి తీసుకున్నాం గదా అనుకుంటే, అప్పుడు మనం గమనించాలి. ఒకరి జాతకంలో 4వ భావంలో కేతు ఉన్నారా? 4వ భావంలోని 12వ భావాధిపతి ఉన్నారా? లేదా 4వ భావాధిపతి నేరుగా వెళ్లి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఉన్నారా? 4వ భావాధిపతి తనకున్నటువంటి దృష్టులతో కేతువుని గాని, లేదా 12వ భావాన్ని గాని, 12వ భావాధిపతిని చూస్తున్నారా? ఇవన్నీ చూడాలి. అలా చూసి మనము స్థలం కొనాలి. కష్టపడిన సొమ్మంతా గూడాను ప్రభుత్వమో లేదా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జప్తు చేసుకుంటే, కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయినోళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి అక్కడ వెంటనే వీళ్ళేం జేస్తారంటే, బాగా మనం సంపాదించుకున్నామని సంకలెగరేసుకుంటా ఉంటారు. అక్కడ ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అనేది కట్టడం మొదలవుతుంది. ఒక లేఅవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక మిథేన్ తీయడం అనేది గూడా జరుగుతుంది. అప్పుడు కరెక్ట్‌గా వీళ్ళెక్కడైతే స్థలం కొన్నారో, అక్కడే ఆయా విషయాల్లో దెబ్బతినిపోయే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. జనరల్గానే 4వ భావము 4వ భావాధిపతి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో పడితేనే ప్రభుత్వం దగ్గర ఆస్తిపాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా రాశి పడిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ, ఒకవేళ వాటికి సూర్యకర్మ వచ్చేస్తే ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు ప్రభుత్వ విధి, నియమము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! అందులో వాళ్ళకి లైసెన్స్ అప్రూవల్ అవ్వడం గానీ, లేకపోతే ఇలాంటి ద్వారా ఇబ్బందనేది స్థలం కొనకుండా ఉన్నప్పుడే, స్థలం కొనాలనుకున్నప్పుడే వీటన్నిటిని పరిశీలించాలి. అంటే ప్రభుత్వము, మరి రాజకీయ నాయకుల దగ్గర వీరు ఆస్తిపాస్తుల విషయంలోనూ, మరియు ముఖ్యంగా ఈ పత్రాలంటారు కదా! రిజిస్ట్రేషన్ చేస్తారు చూడండి. డాక్యుమెంట్స్ అంటారు. ఈ పత్రాల విషయంలోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొదటిది. రెండవదేమిటంటే ఇప్పుడు చాలామందిని మనం చూస్తుంటాం. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఏస్తుంటారు. గవర్నమెంట్ సంబంధమైన ఇన్సూరెన్స్. గవర్నమెంట్‌కి సంబంధమైన బ్యాంకులో డబ్బులు దాచుకుంటుంటారు. వాళ్ళేదైనా ఒక ఉద్యోగం చేస్తున్నా, లేదా ప్రైవేట్ సెక్టర్‌లో ఉద్యోగం చేస్తున్నా గానీ, ఈ రోజుల్లో ప్రావిడెంట్ ఫండ్ అనే కోసం కొంత డబ్బు తీసుకుంటుంటారు. లాస్ట్‌లో ఇస్తాము, ఈ సర్వీస్ అంతా అయిన తర్వాతని. అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ వేస్తుంటారు. కొంతమంది యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ వేస్తుంటారు. ఇవన్నీ గూడాను ఎక్కడి నుండి వస్తాయి మళ్ళీ రీఫండబుల్ అయ్యేది డబ్బు గవర్నమెంట్ నుండే. అప్పుడు ముఖ్యంగా 4వ భావం ఏమిటి? ఒకవేళ అమ్మ పైనే ఆ విషయం అంతా ఉంటే, పై నియమాలు అలాగే వర్తిస్తాయి. ఎలాగా 4వ భావంలో కేతు ఉన్నా గానీ మీకు, 4వ భావాధిపతి వెళ్లి కేతుతో కలిసున్నా, 4వ భావంలో 12వ భావాధిపతి ఉన్నా, 12వ భావంలో 4వ భావాధిపతి వెళ్లి కూర్చోనున్నా, 4 మరియు 12 భావాధిపతులు కలిసి ఎక్కడో ఒక చోట కూర్చోనున్నా, లేదా కలిసున్నా, దృష్టిని కలిగి ఉన్నా గానీ, ఇలాంటివి నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే వర్తించి, అప్పుడు మీరేం చేసుంటారు, అమ్మ పైన ఆస్తిని కొనుంటారు, లేదా అమ్మ పైన ఇన్సూరెన్స్ చేసుంటారు, అమ్మ పైన ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసుంటారన్నప్పుడు, అక్కడ చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు ఎలాగ ఏర్పడుతుందంటే, చూడండి, అప్పుడే ప్రభుత్వం మారడము, ప్రభుత్వ చట్టాలు జనరల్‌గా ఏం చేస్తే మారడం ద్వారా చిక్కులు ఏర్పడతాయి. ఎవరెవరికంతా తను నడుపుతున్నటువంటి వ్యాపారాన్ని తమ తల్లి పేరుపై నడుపుతుంటారో చూడండి. ఉదాహరణకి ఎవరెవరంతా ఇందులో ముఖ్యంగా బిజినెస్‌ని భార్య పేరు పైన గానీ నడుపుతుంటారు. కొంతమంది భార్య భర్త పేరు మీద నడుపుతుంటారు. కొంతమంది తల్లి పేరు మీద గూడా నడుపుతుంటారు. ఇక్కడ నేను తల్లిని మాత్రమే ప్రస్తావిస్తున్నాను. మళ్ళీ భార్య, భర్తకి వేరే స్థానం ఉంటుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. అంటే వెంటనే మీకొక డౌట్ వస్తుంది. మా తల్లి పేరుని న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టి బిజినెస్‌ని నడపడం అనేది చేస్తున్నామంటే దానికి దీనికి సంబంధం లేదు. నేననేది ఏమిటంటే, మీ తల్లి పేరు పైనే బిజినెస్ అనేది రిజిస్టర్ చేసి నడపడం. వారికి సంబంధించినటువంటి ఆ వ్యాపారం యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అదే విధంగా ప్రభుత్వము అంగీకరించినటువంటి ఒక రికార్డ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అప్పుడు మనకు తెలుసో తెలియకుండా ఈ యొక్క తల్లి పేరు మీదనే నడపడం అనేది ఉంటుంది గదా! దాని అర్థం ఏమిటంటే, ఆ వ్యాపారంలో లావాదేవీలు, ఆర్థిక ట్రాన్సాక్షన్స్ అంటారు గదా! ఇవన్నీ గూడాను అమ్మ పేరు మీదనే నడుస్తుంటాయి. అప్పుడు అమ్మ సంతకం పెట్టాల్సి ఉంటుంది. అమ్మ పేరు మీదనే ఇన్‌కమ్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే అమ్మ చేత, అంటే మీ తల్లి చేత చేయగలిగేది. ఇలాగ ఎవరెవరైతే బిజినెస్‌ని నడుపుతుంటారో వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 4వ భావము, 4వ భావాధిపతికి సూర్యకర్మ రిష్టి ఉంటే, అప్పుడు పెద్దగా సమస్య అనేది తాకినట్టుగా వెళ్తుంది. కానీ సమస్య మాత్రం వస్తుంది. అదే కాకుండా రాశి పడిన నక్షత్రం గానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం గానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం గానీ సూర్యకర్మను కలిగి ఉండి, అప్పుడు 4వ భావము, 4వ భావాధిపతి కూడాను సూర్యకర్మ ఉంటే, అప్పుడు 200% ఎఫెక్ట్ ఉంటుంది. అలా కాకుండా 4వ భావం, 4వ భావాధిపతికి మాత్రమే సూర్యకర్మ రిజిస్టర్ ఉండి, రాశి పడిన నక్షత్రం గానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం, లగ్నాధిపతి పడిన నక్షత్రం గానీ
సూర్యకర్మ ఋషి లేకుంటే ఒక 50% ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అప్పుడు అమ్మ పేరు పైన ఇలాగా ఇన్‌కమ్ టాక్స్ సంబంధమైనటువంటి విషయాల్లో కట్టాలనుకున్నా, లేకపోతే ఇంకొక విషయం ఆర్థిక లావాదేవీలు కొనసాగించి సంతకాలు పెట్టాలనుకున్నా, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సెన్సిటివ్ అయినటువంటి విషయం. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మీరు జాతకాలు చూసినప్పుడు ఇలాంటివి అనేకం కనబడుతుంటాయి. కానీ దాన్ని మనం లెక్కలోకి తీసుకోము. అంతెందుకు మీ జాతకంలో కూడా ఉంటుంది. అందుకని నేను చెప్పే విషయాలు నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. విన్న తర్వాత అప్లై చేసి చూడండి. చక్కటి ఫలితాలు కనబడతాయి. శుభం.